అమలు కాని హామీలు ప్రకటించి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. తెలంగాణలో గారడీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. తమిళనాడు, గుజరాత్ తరహాలో భవిష్యత్తులో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని నడ్డా జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యాలపై హైదరాబాద్ సరూర్ నగర్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. 6 అబద్దాలు 66 మోసాల పేరుతో నిర్వహించిన సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలతో పాలన సాగిస్తోందని, రైతుల రుణమాఫీ పూర్తిగా చేయలేదని, రైతు భరోసా ఇవ్వలేదంటూ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గారడీలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారంటూ దుయ్యబట్టారు. मित्रों, याद रखो, ये मदारियों की सरकार है, ये जादूगरी करने वाले लोगों की सरकार है। इन्होंने पिछड़ी जाति के साथ भी धोखा दिया, पिछड़ी जाति को भी अन्याय किया और इन्होंने कहा था कि महात्मा ज्योतिबा फुले बैकवर्ड कमीशन का सब प्लान लागू करेंगे। लागू किया क्या? लागू किया। और उसी तरीके से इन्होंने कहा था कि मोस्ट बैकवर्ड क्लासेस को का वेलफेयर डिपार्टमेंट बनाएंगे। बनाया क्या? साल गुजर गया, साल बनाया क्या? उसी तरीके से इन्होंने कहा था कि हम 2 लाख रुपए यादव कम्युनिटी को और कुरुमास को उनको हम 2 लाख रुपए देंगे शीप फार्मिंग के लिए, भेड़ फार्मिंग के लिए। मिला क्या? मिला क्या? अब आप बताओ, ये मदारियों की सरकार है कि नहीं है? ये जादूगरी करने वाली सरकार है कि नहीं है? ये धोखेबाज सरकार है कि नहीं है? ये फरेब करने वाली सरकार है कि नहीं है? ये युवा विरोधी सरकार है कि नहीं है? ये किसान विरोधी सरकार है कि नहीं है? ये महिला विरोधी सरकार है कि नहीं है? ये कर्मचारी विरोधी सरकार है कि नहीं है? ऐसी सरकार को रहने दोगे क्या? ऐसी सरकार को चैन से रहने दोगे क्या? मित्रों, इसलिए ये हमारी जिम्मेवारी बन जाती है कि हम आगे ध्यान में रखें कि हमको जो विकास करना है उसके दृष्टि से भारतीय जनता पार्टी ही एकमात्र पार्टी है जो तेलंगाना का विकास कर सकती है। తమిళనాడు, గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనట్లే భవిష్యత్తులో తెలంగాణలోనూ కనుమరుగవుతుందని నడ్డా జోస్యం చెప్పారు. आज कांग्रेस पार्टी के पांव तमिलनाडु से उखड़े हुए 60 साल हो गए, 60 इयर्स, लौट करके नहीं आए। आज कांग्रेस पार्टी उत्तर प्रदेश से 30 साल हो गए, उखड़ गए। आज बिहार में कांग्रेस पार्टी को गए 25 साल हो गए, पांव उखड़ गए, लौट करके नहीं आए। आज कांग्रेस पार्टी को 30 साल से ज्यादा गुजरात में उखड़ गए, उखड़ने के बाद लौट करके नहीं आए। ये जहां जहां अपने पद चिन्ह छोड़ते हैं वापस लौट कर नहीं आते हैं, वो पद चिन्ह ही रह जाते हैं, बाकी खुद नहीं आते हैं। और यही हाल इनका तेलंगाना में भी होगा, यही हाल इनका कर्नाटक में भी होगा और यही हाल इनका हिमाचल में भी होगा। हमें याद रखना चाहिए। ये घी पीने वाले लोग, मौज मनाने वाले, राज करो, मौज करो, उपभोग करो, जनता की चिंता मत करो, यही इनका उद्देश्य है और इसी उद्देश्य को लेकर के ये चल रहे हैं। इसको हमको ध्यान में रख करके ये बात हमको समझ लेनी चाहिए अच्छे तरीके से। తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని 8 ఎంపీ స్థానాల్లో ప్రజలు పార్టీని గెలిపించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, కేసీఆర్, రేవంత్ రెడ్డి కవలపిల్లలు అంటూ కిషన్ రెడ్డి విమర్శించారు. హామీల అమలుపై కిషన్ రెడ్డి పాదయాత్ర చేయడానికి సిద్ధమని, రేవంత్ రెడ్డి సిద్ధమా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాలు విసిరారు. పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఏమాత్రం తేడా లేదు. దొందే, రెండు ఒకటే, ఒకే తాళ్ళు ముక్కలే, ఒకే డీఎన్ఏ, కవల పిల్లలు. కేసీఆర్, రేవంత్ రెడ్డి కవల పిల్లలు లాంటి వారు. అదే అహంకారపూరితమైనటువంటి భాష, అదే అహంకారపూరితమైనటువంటి పరిపాలన, అదే రకమైనటువంటి అవినీతి పాలన, అదే రకమైనటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన,
ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్థిక సంక్షోభం రానున్నది. వీరు ఇచ్చినటువంటి అలవి కానటువంటి హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి, సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద తిరగడం, ప్రతి గల్లీలో పరిశీలిస్తాం, ప్రతి వీధిలో పరిశీలిస్తాం, ప్రతి గ్రామంలో పరిశీలిస్తాం, ప్రతి మండలంలో పరిశీలిస్తాం. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత నీది. లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గానీ నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 55,000 ఉద్యోగాలు ఇస్తామంటుంటే రేవంత్ రెడ్డి అంటారు పెద్దపల్లి పోయినట్టు ఇవాళ నోరు చేస్తారు రేవంత్ రెడ్డి అబద్ధాలే. అరే టీఎస్పీఎస్సీ చైర్మన్ నిన్న కాక మొన్న చెప్పాడు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆయన దిగిపోగా చెప్పాడు, మేము కేవలం 13,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సాక్షాత్తు టీఎస్పీఎస్సీ చైర్మన్ చెప్తే రేవంత్ రెడ్డి మాత్రం 55,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. ఏ దేశంలో ఇచ్చినా, బంగ్లాదేశ్ ఇచ్చినా, పాకిస్తాన్ ఇచ్చిన ఉద్యోగాలు చెప్పండి. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పాలనపై వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేసిన రాష్ట్ర భాజపా శ్రేణులకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాకతో కొత్త జోష్ వచ్చింది.